చివరికి వెళ్ళావా? చివరికి వెళ్ళావా? ఇందా మానేశాను కదా, పెట్టేసావా? ఇదేంటి ఈరోజు మొత్తం బెండకాయలు మళ్ళీ అన్ని చెట్లన్నీ ముదిరిపోయినాయి, మొత్తం అన్నీ అయిపోయినాయి. అట్లా ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ ఒకసారి అదంతా ఆరెట్టి అన్నీ మొత్తం మట్టి అంతా సరి చేసి మళ్ళీ మొత్తం ఒకసారి పైకి కింద కలిపి మట్టి అంతా మళ్ళీ బెండ గింజలు పెడుతున్నాము. మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ టైం అవుతుంది. మరి ఇవన్నీ ఈ 5-6 కాణాలు బెండ గింజలేనండి, 5-6 కాణాలు. ఇంకా ఆ వంగ మొక్కలు ఆ 5 ఈ వంగ మొక్కలు వస్తాయి, ఆ చివరి వంగ మొక్కలు 5 ఈ వంగ మొక్కలు వస్తాయి. అలా ఒకటి అవుతుంది ఒకటి వస్తాయని చెప్పి పెట్టామన్నమాట. ఈ బీరపాదు 5 అక్కడ చివరి బీరపాదుని చూసారా, అది వస్తుంది అన్నమాట. అట్లా పెట్టామన్నమాట. చివరి చూసావు బీరపాదు కనిపిస్తుందా? చివరి చూడు, వెంకట్రావు కూడా వెంకట్రావు. మళ్ళీ మొత్తం మళ్ళీ బెండకాయలు కొంచెం మళ్ళీ టైం పడుతుంది అనమాట వచ్చేసరికి. మనకి మధ్యన బోల్డ్ బెండకాయలు చాలా ఉన్నాయి బెండకాయలు. అదండి, అది మొత్తం చూపిద్దామని చేసామన్నమాట. మళ్ళీ గింజలు అవి పిల్ల పెడుతున్నాడు చూడండి, ఒక్కొక్క గింజ పెడుతున్నాం అనమాట. మేము గింజ పెడితే కొంచెం బాగా వస్తున్నాయి, చక్కగా విప్పుకుని లేస్తున్నాయి అనమాట. ఇదివరకు మాకు తెలియక 2 గింజలు అవి పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక గింజ ఒకటే పెట్టాలన్నమాట. నాకు ఈ మధ్య ఇప్పుడే అర్థమైంది ఒక గింజ పెట్టాలి. ఇదివరకు 3 వేసి అలా పెట్టుకునేవాళ్ళం మేము, కానీ ఇప్పుడు ఒక గింజ పెట్టాలన్నారు. అలా బాగా వచ్చినాయి అనమాట. విప్పుతుంది ఆకు, చెట్టు అంతా విప్పి బాగా ఎక్కువ పలవలేస్తున్నాయి అనమాట బెండ మొక్క అంతాను. అందుకని ఒక గింజ అయితేనే ఒక గింజ పెట్టుకోండి, ఎవరు పెట్టుకున్నా బాగుంటుంది అనమాట. ఓకేనా? నా వీడియో ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నిమిషాల కంటే ఎక్కువ రాను. వాటర్ వస్తే ఇలా వచ్చేస్తున్నాయి ఫుల్గా. ఒక దాంట్లో